అధునాతన వాహనాలకు కేరాఫ్ ఓరా మోటార్స్ నేటి తరానికి అభిరుచికి తగ్గట్టుగా లేటెస్ట్ ద్విచక్ర వాహనాలను అందించడంలో ఓరా మోటార్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలకు వ్యాపార దిగ్గజంగా ఘన కీర్తిని సాధించిన ఓరా మరో అధునాత వాహనాన్ని ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసింది. నమ్ముకున్న కస్టమర్లకు ఎప్పటికప్పుడు హైటెక్నాలజీ వాహనాలను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఓరా తాజాగా అప్రిలియా టువోనో 457 వాహనాన్ని విశాఖ వేదికగా ఎంపీ భరత్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో వాహనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. యువత ఆలోచనలకు తగ్గట్టుగా అదిరే ఫీచర్లతో ఈ వాహనాన్ని ప్రవేశపెట్టినట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. Aprilia Tuono 457 అని ఒక స్పోర్ట్స్ బైక్ ని ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే కిషాన్ గారు ఇప్పుడే చెప్తున్నారు, ఓరా మోటార్స్ దేశవ్యాప్తంగా నక్సా డీలర్స్ నంబర్ 1 డీలర్గా స్థానం పొంది చాలా బాగా చేస్తున్నారు. ఇందాకే ఈ స్పీడ్ బైక్ గురించి అడిగాను. విశాఖపట్నంలో స్పీడ్ ఎంజాయ్ చేయాలి, సేఫ్టీ కూడా అందరూ ఎంజాయ్ చేయాలి. అందుకే యువతని కోరేది ఏంటి అంటే హెల్మెట్ తీసుకోండి, బైక్ని ఎంజాయ్ చేయండి. ప్రత్యేకంగా ఈ బైక్ గురించి ఏమని చెప్పారంటే, ఇది రేసింగ్ సర్క్యూట్లోనే కాదు సిటీలో కూడా వాడడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే దీన్ని నేకెడ్ వర్జన్ అంటారు. అప్రిలియా Tuono 457. So I wish Ora Motors, Krishnan garu and the entire leadership team all the best, and I hope that children from Vizag and others ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా ఈ బైక్ ఎంతూజియాస్ట్ వచ్చి ఈ బైక్ కానీ బైక్ని వాళ్ళ ఊళ్ళో కూడా తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నథింగ్ మచ్ టు యాడ్, బట్ ఎస్ అందరూ ఎవరైతే ఈ బైక్ తీసుకొని ఎంజాయ్ చేస్తారో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో బీ రెస్పాన్సిబుల్ అండ్ డెఫినెట్గా ఈ బైక్ ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ఓరా మోటార్స్ అండ్ కృష్ణకాంత్ అన్న టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ అండ్ దట్స్ ఇట్. 457. Basically, it's a legacy of Aprilia 457. Two versions in Aprilia 457. This is a 457cc bike. This is called a naked version. Local city permits to procure permissions ఉంటాయి. Basically, Aprilia 457 అనేది రేసింగ్ సర్క్యూట్స్లో వాడతారు ఎక్కువ, బట్ స్టిల్ లాంగ్ రైడ్స్ కింద వాడేది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇది ఈసీఎస్ టెక్నాలజీ ఉంటుంది, ఎలక్ట్రానిక్ కంప్రెసివ్ టెక్నాలజీ సిస్టమ్ ఉంటుంది. 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాండ్ ఇన్ రేసింగ్ బైక్ సూపర్ బైక్లో ఈ వర్షన్ ఉంటుంది. 1 is స్పోర్ట్స్ మోడల్, 1 is an eco model, then the other one is a rain model. అంటే ఏ సిచ్యువేషన్ రెయిన్లో పడినా కూడా మోడల్ మార్చుకోవచ్చు. సో వీ కెన్ అకార్డింగ్ చేంజ్ ద మోడల్ యాజ్ పర్ ద క్లైమాటిక్ సిచ్యువేషన్. సిస్టమ్లో ఏంటంటే AQS షిఫ్టింగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ సూపర్ బైక్లో ఫ్రేమ్ అనేది ఉంటుంది, అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, లైట్ వెయిట్ అల్యూమినియం ఫ్రేమ్. నన్ అదర్ సూపర్ బైక్స్ have got aluminum framework. Okay, that is 1, 2. And adjustable suspensions. Even all the suspension can be adjusted accordingly. The front suspension can be adjusted, parallelly the back suspension can also be adjusted automatically in the system. TFT system automatically adjustable. Not only suspension, even the fork can be adjusted. Front fork, back fork also. 450 the weight of the vehicle is only 159 kilograms, which is very horsepower is 49 horsepower, which is the torque is very fast in this. So these are all the specifications what you have got in Aprilia Tuono, that is Tuono 457.